ओम शांति। 9th जुलाई बाबा के साकार मधुर वाक्य। मीठे बच्चे तुम्हारी बिगड़ी को सुधारने वाला अर्थात तकदीर बनाने वाला एक बाप है। मीठे बच्चे तुम्हारी बिगड़ी को सुधारने वाला अर्थात तकदीर बनाने वाला एक बाप है जो तुम्हें नॉलेज देकर तकदीरवान बनाते हैं। जो तुम्हें नॉलेज देकर तकदीरवान बनाते हैं। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు మీ యొక్క పాడైపోయిన దాన్ని బాగు చేసేటటువంటి, అంటే చెడిపోయిన దాన్ని బాగు చేసేటటువంటి అనగా అదృష్టాన్ని తయారు చేసే తండ్రి ఒకే ఒకరు. మీరు వారి జ్ఞానాన్ని ఇచ్చి అందరినీ అదృష్టవంతులుగా తయారు చేస్తారు. जो तुम्हें नॉलेज देकर बाबा మనకి జ్ఞానాన్ని ఇచ్చి అదృష్టవంతులుగా మనల్ని తయారు చేస్తారు. कल भी बाबा ने कहा ना, तुम्हारे जैसे खुशनसीब कोई नहीं है। तो आज बाबा कहते हैं ज्ञान देकर के बच्चों को तकदीरवान बनाते हैं। మరి మన పిల్లల యొక్క అదృష్టాన్ని బాబా జ్ఞానం ఇచ్చి మేల్కొల్పుతారు. प्रश्न, तुम बच्चों की इस रूहानी भट्टी का एक कायदा कौन सा है? अभी हम सब तपस्या में बैठे हैं, भट्टी में बैठे हैं, तो इस भट्टी का नियम क्या है? మరి ఈ పిల్లల యొక్క ఆత్మిక భట్టి యొక్క ఒక నియమం ఏంటి అని అడుగుతున్నారు. పిల్లల ఆత్మిక భట్టి యొక్క నియమము ఏంటి? रूहानी भट्टी में अर्थात याद की यात्रा में बैठने वालों को कभी भी इधर उधर के ख्यालात नहीं चलाने हैं. మొట్టమొదట కాయిదా అన్నమాట. ఏంటి నియమం ఏంటి అంటే, ఆత్మిక భట్టిలో అంటే బాబా స్మృతి యాత్రలో కూర్చున్నటువంటి పిల్లలు ఎప్పుడు కూడా ఇక్కడ అక్కడ ఆలోచనలు అనేవి రాకూడదు. ఏక్ బాప్ కో యాద్ కర్నా హై. మన లక్ష్యం వైపే బాబా మీదనే ధ్యాస అనేది ఉండాలి. ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి. అగర్ బుద్ధి ఇదర్ ఉదర్ భటక్తి హే తో చుట్కా ఖాతే రహేంగే. ఒకవేళ బుద్ధి ఇక్కడ అక్కడ తిరుగుతుంది అనుకోండి, ఏమవుతుందంట, ఇంకా మీకు కునుకుపాట్లు వస్తూ ఉంటాయి. ఉవాసి దేంగే, ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇసిసే వాయుమండల్ ఖరాబ్ హోతా హై. మీకు నిద్ర వస్తుంది, కునుకుపాట్లు పడుతున్నారు, ఆవలింతలు వస్తున్నాయి, అప్పుడేమవుతుంది, దీంతో వాతావరణం అంతా పాడవుతుంది అంటున్నారు బాబా. అప్నా హీ నుక్సాన్ కర్తే హై. ఇక మీరు మీకే నష్టం అనేది చేసుకుంటారు. గీత్ దిల్ కా సహారా టూట్ నా జాయే. క్యా కహతే దిల్ కా సహారా టూట్ నా జాయే అంటే బాబా మనకి తోడు కదా, మరి ఆ తోడు ఎప్పుడు కూడా దూరం కాకూడదు. అది ఈరోజు పాట అన్నమాట. అచ్చా, ఓం శాంతి. बाबा कहते, मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. गीत के 2 अक्षर सुने, बच्चों को सावधानी मिलती है. बाबा कदम कदम पर हम बच्चों को कितनी सावधान करते रहते हैं, है ना. బాబా అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలకి, ఆత్మిక పిల్లలకి పాట యొక్క 2 లైన్లు విన్నారు కదా. बच्चों को सावधानी मिलती है, इस समय जो भी है सबकी तकदीर बिगड़ी हुई है, सिवाय तुम ब्राह्मणों के. कितनी अच्छी बात है. పిల్లలకి ఏం అర్థం చేయిస్తున్నారు, సావధాన పరుస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఎవరైతే ఉన్నారో అందరి అదృష్టము పాడైపోయింది, కేవలము మీరు బ్రాహ్మణ పిల్లలది తప్ప. తుమ్హారీ అబ్ బిగడి సే సుధర్ రహీ హై. ఇది చెడిపోయింది, బాగవుతుంది అన్నమాట. बाप को कहा ही जाता है तकदीर बनाने वाला. तुम जानते हो शिव बाबा कितना मीठा है. बाबा अक्षर बड़ा मीठा है. బాబా ఏం చేస్తున్నారు, మనందరి యొక్క అదృష్టాన్ని తయారు చేస్తున్నారు.
అంటే మీకు తెలుసు మరి శివబాబా ఎంత మధురమైన వారు. బాబా అన్న అక్షరమే చాలా మధురమైంది అంటున్నారు బాబా. बाप से सब आत्माओं को वर्षा मिलता है, लौकिक बाप से बच्चों को वर्षा मिलता है, बच्चे को नहीं। यहाँ बच्चा व बच्ची सब वर्षे के हकदार है. తండ్రితో లౌకిక తండ్రితో అబ్బాయిలకి వారసత్వం దొరుకుతుంది కదా, అమ్మాయిలకి దొరకదు అంటున్నారు బాబా. కానీ ఇక్కడైతే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ బాబా యొక్క వారసత్వానికి హక్కుదారులే. यहाँ बच्चा व बच्ची सब वर्षे के हकदार है, आप पढ़ाते हैं आत्माओं को अर्थात अपने बच्चों को. మరి బాబా చదివిస్తారు ఆత్మలకి లేదా తమ పిల్లలకి. ఆత్మ समझती है हम सब ब्रदर्स है, बरोबर ब्रदरहुड कहा जाता है. एक भगवान के बच्चे हैं, फिर इतना लड़ते झगड़ते क्यों? ఆత్మ అర్థం చేసుకుంటుంది మేమందరం ఆత్మ రూపంలో సోదర సోదరులము, బ్రదర్స్ మీ అని చెప్పేసి. మరి అందరూ కూడా బ్రదర్హుడ్ అంటే అందరూ కూడా సోదర భావము, విశ్వ బంధుత్వ భావము, విశ్వ సౌభాతృత్వ భావం అనేది వచ్చినప్పుడు, ఒకే తండ్రి పిల్లలు అన్నప్పుడు మళ్ళీ ఎందుకు గొడవలు పడతారు అంటున్నారు బాబా. सब आपस में लड़ते ही रहते हैं. क्या कहते हैं हिंदू मुस्लिम सिख ईसाई आपस में भाई भाई. भाई भाई जैसा है, कहते तो है भाई भाई, लेकिन है तो कसाई कसाई ऐसे एक दूसरे को काटने को दौड़ते हैं. तो इसलिए बाबा कहते क्योंकि वो सारी बातें भूल जाते हैं. सब आपस में लड़ते रहते, अनेक धर्म अनेक मत है और मुख्य बात तो रावण राज्य में लड़ाई ही चलती है, क्योंकि వికారం కి ప్రవేశిత है. మరి బాబా అంటున్నారు పరస్పరంలో గొడవలు పడుతూనే ఉంటారు, ఎందుకంటే అనేక ధర్మాలు అనేక మతాలు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రావణ రాజ్యంలో యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అందరిలో కూడా వికారాల యొక్క ప్రవేశత అనేది ఉంది కాబట్టి. काम विकार पर भी कितना लड़ाई झगड़ा होता है, ऐसे बहुत राजाओं ने लड़ाई की है. ఒక కామ వికారం గురించి కూడా చూడండి, ఎన్ని యుద్ధాలు గొడవలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇలా చాలా మంది అన్నమాట రాజులు చేస్తూ వచ్చారు వికారాల గురించి, ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు అంటున్నారు బాబా. काम के लिए बहुत लड़ते हैं, इतने खुश होते हैं, कोई के साथ दिल होती है तो मार भी देते. కామ్ మహాశత్రు హే. వికారాల గురించి పరస్పరంలో గొడవలు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరితో పాటైనా మనసు అనేది కుదురుకుందనుకోండి, ఎవరైనా నచ్చారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారంట, వాళ్ళని చంపేని కూడా చంపేస్తారు. కామం మహాశత్రువు అంటున్నారు బాబా. क्रोध वाले को तो क्रोधी ही कहेंगे, लोभ वाले को लोभी कहेंगे, लेकिन जो कामी है उनके बहुत नाम रखे हुए हैं, इसलिए कहा जाता है अमृत छोड़ विष काहे को खाए. అయితే బాబా అంటున్నారు కామం మహాశత్రువు కదా, వాళ్ళు కోరుకున్నారు కానీ వాళ్ళకి ఇష్టం లేదనుకోని ఏం చేస్తారు, వాళ్ళని చంపని కూడా చంపేస్తారు అంటున్నారు బాబా. అయితే కామం మహాశత్రువు అని చెప్తారు, క్రోధం వాళ్ళని క్రోధి అంటారు, లోపం ఉన్న వాళ్ళు లోపి అంటారు. కానీ కామి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఎన్నో రకరకాల పేర్లు పెట్టడం జరుగుతుంది. మరి అమృతాన్ని విడిచిపెట్టి విషయాన్ని ఎందుకు పొందాలి? శాస్త్రం మే అమృత్ నామ్ రఖ్ దియా హై, లిఖ్ దియా హై, దిఖాతే హై సాగర్ మంథన్ కియా తో అమృత్ నిక్లా. మరి శాస్త్రాలు ఏం చెప్తారు, అమృతం అన్న పేరు రాసేశారు. అంటే సాగర మంథనం జరిగినప్పుడు కదా, సాగర మంథనం జరిగినప్పుడు ఏమొచ్చింది, అమృతం వచ్చింది అని చెప్తారు. ఫిర్ కలశ లక్ష్మి కో దియా, कितनी कहानियां है, इसमें भी बड़े से बड़ी बात है सर्वव्यापी की. गीता का भगवान कौन और पतित पावन कौन, प्रदर्शनी में मुख्य इन्हीं चित्रों पर समझाया जाता है. ఇంకేం చెప్తారు, సాగర మంథనం జరిగినప్పుడు అక్కడ ఏం పుట్టింది, అమృతం వచ్చింది. అమృత కలశాన్ని మళ్ళీ ఎవరికి ఇచ్చారు, లక్ష్మీదేవికి ఇచ్చారని చెప్తారు. ఎన్నో కథలు చెప్తూ ఉంటారు. అందులో కూడా ఈ చెప్పే స్టోరీలన్నిట్లో కూడా చాలా పెద్ద తప్పుడు విషయం ఏంటి అంటే పరమాత్మ సర్వవ్యాపకుడు అని చెప్తారు. లేదా గీతాయిక భగవంతుడు ఎవరు అని అంటే తెలియదు, పతిత పావనుడు ఎవరు అది కూడా తెలియదు.
ప్రదర్శनी में मुख्य इन्हीं चित्रों पर समझाया जाता है. మనం చిత్ర ప్రదర్శని పెట్టినప్పుడు ముఖ్యంగా ఈ చిత్రాలపైననే అర్థం చేయించడం జరుగుతుంది. पतित पावन ज्ञान का सागर और उनसे निकली हुई ज्ञान गंगाएं व पानी की नदी व सागर, कितनी अच्छी अच्छी बातें समझाई जाती है. ప్రదర్శనలో అర్థం చేస్తాం కదా, పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు, ఆయన నుండి వచ్చినటువంటి జ్ఞాన గంగలు ఫలానా, అలాగే నీటి యొక్క నదులు, నీటి యొక్క సాగరాలు ఫలానా. అంటే ఇలా ఎంత అన్నమాట అన్ని విషయాల్ని అర్థం చేయించడం జరుగుతుంది అంటున్నారు. बाप बैठ समझाते हैं, मीठे मीठे बच्चों तुमको किसने पावन बनाया, बिगड़ी को सुधारने वाला कौन है. బాబా చక్కగా అర్థం చేస్తున్నారేంటి, మధురాత మధురమైన పిల్లలు మిమ్మల్ని ఎవరు పావనంగా తయారు చేశారు, పాడైపోయినటువంటి అదృష్టాన్ని బాగు చేసింది ఎవరు. పావన్ కబాతే బాబానే కదా మనకి. పతిత పావనుడు పరమాత్మ ఎప్పుడు వస్తారు. यह खेल कैसे बना हुआ है कोई भी नहीं जानते. అలాగే ఆట కూడా ఎలా తయారు చేయబడింది అది కూడా ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. बाप को कहा ही जाता है नॉलेजफुल, ब्लिसफुल, पीसफुल. हर बात में फुल है కదా, సంపన్న కదా బాబా. బాబానే ఏం చెప్తారు, బ్లిస్ఫుల్, నాలెడ్జ్ఫుల్, పీస్ఫుల్ చెప్పడం జరుగుతుంది. गाया भी जाता है बिगड़ी को बनाने वाला एक बाप है. ये तो समझने में आता है बरोबर रावण हमारी बिगाड़ते हैं. మీకు తెలుస్తుంది కదా, పాడైపోయింది చెడిపోయిన దాన్ని బాగు చేసేవారు బాబా ఒకరే. అయితే ఎవరు చెడుపుతారు, పాడు చేసింది బాగు చేసేది శివబాబా అయితే ఎవరు పాడు చేస్తారు, రావణాసురుడు అంటున్నారు బాబా. यह खेल है हार जीत का. रावण को भी तुम जानते हो, जिसको भारतवासी वर्ष वर्ष जलाते हैं. यह भारत का दुश्मन है, भारत में ही हर वर्ष जलाते. మరి ఈ ఆట అంతా అన్నమాట, గెలుపు ఓటమి ఈ ఆట అంతా కూడా భారతదేశంలోనే ఉంటుంది. రావణాసుడు గురించి కూడా మీకే తెలుసు. ఆయన్ని భారతదేశ వాసులు ఏం చేస్తారు, సంవత్సరం కాలుస్తూ ఉంటారు. ఇది భారతదేశం యొక్క పెద్ద శత్రు అన్నమాట రావణాసుడు. అందుకే భారతదేశంలోనే ప్రతి సంవత్సరము రావణాసుడు ఎఫిసి తయారు చేసి కాలుస్తూ ఉంటారు. उनसे पूछो कब से जलाए आते हो तो कहेंगे यह तो अनादि चला आता है जब से सृष्टि शुरू होती है. మరి వాళ్ళని అడగండి అసలు ఎప్పటి నుంచి రావణాసురుని కాల్చడం మొదలు పెట్టారు అంటే, ఎప్పటి నుంచో అనాది నుండి ఇలాగే కాలుస్తూ వచ్చాము అని చెప్తారు. అంటే ఎప్పుడైతే ఈ సృష్టి మొదలైంది అప్పటి నుంచి అని చెప్తారు. शास्त्रों में जो पढ़ा सत सत करते आते हैं. आप सोचे सृष्टि शुरू होते ही होने से ही अगर इतनी दुख अशांति है, रावण को जलाते आते हैं, रावण सृष्टि के आदि से है, तो कितनी परेशानी है ना. तो बाबा कहते समझते नहीं है, और जो शास्त्रों में जो लिखा हुआ है वो पढ़ करके सत सत कहते रहते हैं. मुख्य भूत है ఈశ్వర్ को सर्वव्यापी कहना కదా. శాస్త్రాలు ఏదైతే రాయబడి ఉందో అదంతా అవునవును కరెక్టే నిజమే అంటుంటారు. కానీ ముఖ్యమైనటువంటి పొరపాటు ఏంటి, ఈశ్వరుని సర్వవ్యాపి అని చెప్పడం. బాప్ యహ్ నహీ కహతే కి యహ్ కిస్కి భూల్ హై. బాబా ఇప్పుడు ఇలా అన్నారు, ఇది వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు, ఎందుకు వీళ్ళు తప్పు చేశారు, ఇది ఎవరి తప్పు, ఇదేం బాబా అడగరు. క్యూంకి డ్రామా మే నోట్ కదా, ఇదంతా కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. हार जीत का खेल है, माया से हारे हार, माया से जीते जीते. माया से कैसे हार खाते हैं वह भी समझाया जाता है. మాయతో ఓడిపోయినట్టే ఓడిపోయినట్టే, మాయతో జయించినట్టయితే జయించినట్టే. మరి మాయతో ఎలా ఓడిపోతారు అది కూడా బాబా అర్థం చేయిస్తారు. पूरा आधा कल्प रावण राज्य चलता है, एक सेकंड का भी, आधा कल्प जो कंप्लीट रावण राज्य जो चलता है उसमें एक सेकंड का भी फर्क नहीं हो सकता. राम राज्य की स्थापना और रावण राज्य का विनाश अपने समय पर एक्यूरेट चलते हैं.
పూర్తిగా అర్థకల్పం రావణ రాజ్యం ఒక్క సెకండ్ కూడా తేడా రాదు. రామరాజ్యం యొక్క స్థాపన మరియు రావణ రాజ్యం యొక్క వినాశనము ఎవరి సమయానుసారంగా వారు యాక్యురేట్ గా, అంటే ఏ టైంకి ఏది జరిగేది ఉంటే అది యాక్యురేట్ గా జరిగిపోతుంది అంటున్నారు బాబా. सतयुग में तो लंका होती नहीं, वह तो बुद्ध धर्म का है। पढ़े लिखे का इस तरह है, पढ़ाई से बुद्धि का ताला खुलता है, रोशनी आती है, इसको ज्ञान का तीसरा नेत्र कहा जाता है। అయితే శ్రీలంక ఏదైతే ఉందో అదేంటి బుద్ధుడి యొక్క ధర్మఖండము అంటున్నాడు. బౌద్ధ ధర్మం ఉండేటటువంటి ఖండం అది. అయితే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది లండన్ ఏ వైపు ఉంది, అమెరికా ఈ వైపు ఉంది. అంటే చదువుతో బుద్ధి యొక్క తాళం తెరుచుకుంటుంది, ప్రకాశంలోకి వస్తారు అంటున్నారు. इसको ज्ञान का तीसरा नेत्र कहा जाता है। बुढ़ियाएं बहुत बातें समझ न सके, इन्हों को एक मुख्य बात धारण करनी है जो ही अंत में काम आती है। మరి జ్ఞానం యొక్క మూడో నేత్రం బాబా మనకి ఇస్తున్నారు. ముసలి వాళ్ళు ఉంటారనుకోండి, ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవడం చాలా కష్టము. అయితే ఒకే ఒక విషయాన్ని మీరు ముఖ్యంగా ధారణ చేసుకోండి, అదే మీకు అంతిమంలో పనికొస్తుంది అని చెప్తున్నారు బాబా. मनुष्य शास्त्र तो बहुत पढ़ते हैं, पिछाड़ी में फिर भी एक अक्षर कह देते हैं कि రామ్ రామ్ కహు. మనుషులు శాస్త్రాలు చాలా చదువుతూ ఉంటారు, మళ్ళీ లాస్ట్ లో ఏం చెప్తారు, రామ రామ అనండి, జపం చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ऐसे नहीं कहते शास्त्र सुनाओ, वेद सुनाओ, पिछाड़ी में कहेंगे राम को याद करो, जो जास्ती समय जिस चिंतन में रहते हैं अंत में भी वह याद आ जाता है. మరి బాబా ఏమంటున్నారు, ఇలా కాదు శాస్త్రాలు వినిపించండి, వేదాలు వినిపించండి, అంతిమంలో ఏమంటారు రాముని గుర్తు చేయండి అని చెప్తారు. ఎవరైతే ఎక్కువ సమయము ఏ చింతనలో ఉంటారో అంతిమంలో అది గుర్తొస్తుంది. देखिए गांधी को भी जब मरते समय हे राम कहा, राम की याद आई, मानो उन्होंने कितना राम को याद किया होगा, कितना उसकी भक्ति की होगी, पूजा की होगी, या मानते थे उनको, राम को, है ना. आसान काम नहीं अंतिम समय में भगवान की याद आना. ఎందుకంటే ఎవరు ఎంత ఎక్కువ గుర్తు చేస్తారో, దేని గుర్తు చేస్తారో బాబా అంటున్నారు వాళ్ళకి అదే అంతిమంలో గుర్తొస్తుంది. तुम जानते हो అభి వినాశ్ తో సబ్కా హోనా హీ హై. అంటే మొత్తం ఇప్పుడు అంత ప్రపంచం అంతటిది వినాశనం అయితే జరిగే తీరుతుంది. तुम जानते हो सब किसको याद करेंगे, कोई कृष्ण को, कोई अपने गुरु को याद करेंगे, कोई अपने देह के संबंधियों को याद करेंगे. మరి మీకు తెలుసు అన్నమాట వినాశనము జరిగే తీరుతుంది. అప్పుడు ఎవరెవరిని గుర్తు చేస్తారంటే కొంతమంది కృష్ణుని గుర్తు చేస్తారు, కొంతమంది వాళ్ళ గురువులు గుర్తు చేస్తారు, కొంతమంది అయితే వాళ్ళ దేహ సంబంధికులు గుర్తు చేస్తారు. దేహకో యాద్ కియా హే ఖలాస్. మరి దేహాల్ని గుర్తు చేశారంటే మీ ఆటంతా సమాప్తం అయిపోయినట్టే అంటున్నారు. यहाँ तुमको एक ही बात समझाई जाती है कि अपने को आत्मा समझ पाप को याद करते रहो. ఇక్కడైతే ఒకటే విషయం బాబా అర్థం చేయిస్తారు, స్వయాన్ని ఆత్మ అనుకుని ఒకే ఒక తండ్రిని గుర్తు చేయండి. चार्ट रखो कि हम कितना याद करते हैं, जितना याद करेंगे पावन होते जाएंगे. చార్ట్ పెట్టుకోవాలన్నమాట, మేము ఎంత బాబాని గుర్తు చేస్తున్నాము, మరి మీరెంత గుర్తు చేస్తూ ఉంటే పవిత్రంగా అవుతూ ఉంటారు. ऐसे नहीं कि गंगा में स्नान करने से पावन बनेंगे, आत्मा की बात है ना, आत्मा ही पतित, आत्मा ही पावन बनती है. भले दिखाते हैं श्री कृष्ण को श्याम सुंदर, कभी गोरा था फिर काला बन गया, सर्प ने डसा इसीलिए सब दिखाते हैं, क्योंकि आत्मा की बात है ना. आत्मा तो इनविजिबल है, आत्मा को काला गोरा नहीं बना सकते, दिखा सकते, इसलिए शरीर का रंग बदल देते हैं, बाकी ऐसा नहीं. आज शरीर को कुछ भी नहीं लगता, आत्मा ही सब कुछ करती है. మరి బాబా ఏం చెప్తున్నారు, గంగా స్నానం చేస్తే మీరు పవిత్రంగా తయారు కారు కదా, ఎంత బాబాని గుర్తు చేస్తే అంత పవిత్రంగా తయారవుతారు. ఇవన్నీ ఆత్మ యొక్క విషయాలు, ఆత్మనే పవిత్రంగా, ఆత్మనే పావనంగా తయారవుతుంది. बाप ने समझाया है आत्मा कैसी है. బాబా అర్థం చేస్తారు కదా ఆత్మ ఎలా ఉంటుంది.
ఒక చిన్న బిందువులాగా. ఒక చిన్న బిందు స్వరూపం అన్నమాట కదా. ఆత్మ कैसी है, आत्मा सार अति सूक्ष्म है, तुम बच्चे ही इन बातों को समझ सकते हो। बाप कहते हैं मैं कल्प के संगम युगे आता हूँ। ఆత్మ చిన్న బిందు స్వరూపము, అతి సూక్ష్మమైనది. పిల్లలకి ఈ విషయాలన్నీ ఇప్పుడే అర్థమవుతాయి. ఎందుకంటే బాబా చెప్తున్నారు నేను కల్పంలో ఒకే ఒక సంగమయుగంలో మాత్రమే వస్తాను. उन्होंने फिर कल्प अक्षर छोड़ युगे युगे अक्षर लिख दिया है. అంటే ప్రతి కల్పంలో పురుషోత్తమ సంగమయుగంలో బాబా వస్తారు. కానీ బయట వాళ్ళు ఏం చేస్తారు, ఆ కల్పము సంగమయుగము అన్న పదాన్ని మార్చేసి యుగ యుగం ఇస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటున్నారు బాబా. तो मनुष्यों ने उल्टा समझ लिया है. అంటే మనుషులేంటి, ప్రతి కల్పంలో సంగమయుగం అని బాబా చెప్తే ప్రతి కల్పంలో ప్రతి యుగంలో కూడా వస్తారని చెప్తూ ఉంటారు. మనుషులు తప్పుగా అర్థం చేసుకుంటారు. मैंने कहा है कि कल्प संगम युगे आता हूँ, घोर अंधेरा और घोर सोचने के संगम पर, बाकी युगे युगे आने की भी तो दरकार ही नहीं ना. क्योंकि क्या गाते हैं, दुख में सिमरन सब करे, सुख में करे न कोई. तो दुख अशांति में भगवान को याद करते, सुख में याद करने की दरकारी ने तो आकर के बाबा क्या करेगा. మరి బాబా ఏమంటున్నారు, ఘోర అంధకారం ఘోరమైన ప్రకాశానికి మధ్యలో ఉన్న సంగమయుగంలో నేను వస్తాను, కానీ యుగ యుగానికి వచ్చే అవసరం ఏముంది అంటున్నారు బాబా కదా. सीढ़ी उतरते ही आते हैं, जब पूरे 84 जन्म की सीढ़ी उतरते हैं तब बाबा आते. మెట్లు కిందకి దిగజారుతూనే ఉంటారంటున్నారు బాబా. ఎప్పుడైతే పూర్తి 84 జన్మల మెట్లను కిందకి దిగజారుతారో, కిందకి దిగిపోతారో అప్పుడే బాబా వస్తారు. यह ज्ञान सारी दुनिया के लिए है. सन्यासी लोग तो कह देते हैं इनके चित्र सब कल्पना है. ఈ జ్ఞానము బాబా చెప్పే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ అంటున్నారు. సన్యాసులు ఏమంటారంట, ఈ చిత్రాలు ఇవన్నీ కూడా కల్పన అని చెప్తారు. परंतु कल्पना की तो इसमें कोई बात ही नहीं. यह सबको समझाया जाता है, नहीं तो मनुष्यों को कैसे पता पड़े, इसलिए चित्र बनवाए गए కదా. కల్పన యొక్క విషయం కాదు ఇందులో, అందరికీ అర్థం చేయించడం జరుగుతుంది, లేకపోతే మనుషులకి ఎలా అర్థమవుతుంది. అందుకే చిత్రాలు తయారు చేయడం జరుగుతుంది. या प्रदर्शनी देश देशांतर में ढेर होती रहेगी. बाप कहते हैं बहुत भारतवर्षी बच्चे हैं, है तो सब बच्चे ना. अनेक धर्मों का यह झाड़ है, आप बैठ समझाते हैं, यह सब काम चिता पर बैठ जल मरे हैं. सतयुग में जो पहले पहले आते हैं वही फिर पहले पहले द्वापर से लेकर काम अग्नि में जलते हैं, इसलिए काले हो गए हैं. ప్రదర్శన అయితే దేశ దేశాంతరాల్లో ఎంతో అన్నమాట ఎక్కువ మందికి జరుగుతూ ఉంటుంది, పెట్టడం జరుగుతుంది అంటున్నారు బాబా. అంటున్నారు చాలా మంది భారతదేశవాసి పిల్లలు ఉన్నారు, అందరూ బాబాకు పిల్లలే కదా, కానీ అనేక ధర్మాల వృక్షం ఇది బాబా అర్థం చేస్తున్నారు. అందరూ కామచితలో కూర్చొని కాలిపోయి ఉన్నారు అందరూ. సత్యుగంలో ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే మొట్టమొదట ద్వాపరయుగం నుంచి కామాగ్నిలో కాలిపోయి నల్లగా అంటే అపవిత్రంగా తయారైపోయారు అంటున్నారు బాబా. అభి సబ్కి సద్గతి హోనీ హే, తుమ్ నిమిత్త బంతే. ఇప్పుడు అందరి ఆత్మల యొక్క సద్గతి కలిగేది ఉంది, దాంట్లో కూడా బాబా పిల్లలైన మీరు నిమిత్తలుగా తయారవుతారు. తుమ్హారే పిछाड़ी सबकी सद्गति होनी है. क्या कहते चढ़ती कला तेरे बाने सर्व का भला. సో మనం పవిత్రంగా అయిపోయి మనం ఉన్నతిని పొందితే మన వెనకాతలు మొత్తం ప్రపంచం అందరిది మంచి జరుగుతున్నారు బాబా. అంటే అందరూ కూడా పవిత్రంగా తయారైపోతారు, అందరికీ సద్గతి అనేది దొరుకుతుంది. कितना सहज रीति समझाते हैं, कहते हैं सिर्फ बाप को याद बस. ఇంత సింపుల్ మెథడ్స్ లో బాబా మనకు అర్థం చేస్తున్నారంటే ఏం చెప్తున్నారు, కేవలం ఒక్క బాబాని, ఒక్క తండ్రిని, ఒక్కరిని జ్ఞాపకం చేయండి. आत्मा ने ही दुर्गति को पाया है, आत्मा पतित बनने से शरीर भी ऐसा मिलता है.
आत्मा को पावन बनाने की युक्ति బాప్ बिल्कुल సహజ బతా ఆత్మనే దుర్గతిని పొందింది, మరి ఆత్మ పతితంగా అయితే శరీరం కూడా పతిత శరీరమే దొరుకుతుంది. ఆత్మని పావనంగా చేసే ఉపాయము బాబా చాలా సహజంగా చెప్తున్నారు. త్రిమూర్తి కే చిత్రమే त्रिमूर्ति के चित्र में ब्रह्मा का चित्र देख मनुष्य हाय हाय मचा देते। इनको ब्रह्मा क्यों कहते हो? ब्रह्मा तो सुक्षेत्रवासी देवता है, यहाँ कहाँ से आया? या दादा तो नामी ग्रामी था, अखबारों में सब जगह पढ़ा था। एक जोहरी कहता है मैं श्री कृष्ण हूँ, हमको 16,108 रानियां चाहिए। बड़ा हंगामा मच गया था भगाने का। अब एक एक से माथा कौन मारे, इतने ढेर मनुष्य है। आंखों में भी कोई आते हैं तो उनको झट कहते हैं अरे ब्रह्म कुमारियों के पास जाते हो, वह तो जादू कर देती है। ब्रह्मा कुमारियां जादू कर देती है, स्त्री पुरुष को भाई बहन बना देती है, लंबी चौड़ी बात बताकर माथा खराब कर देती है। ऐसे होते रहते हैं ना। और త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మబాబా చిత్రాన్ని చూపించి, అంటే బ్రహ్మబాబా చిత్రాన్ని చూస్తే చాలా మందికి చాలా అన్నమాట చాలా గోల చేస్తారు. ఈయన ఎందుకు బ్రహ్మగా చూపించారు? బ్రహ్మ అంటే సూక్ష్మతంలో ఉన్న దేవత కదా, ఆయన ఇక్కడికి ఎలా వచ్చారు? ఈ దాదా అయితే లేఖ రాసి చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అంటే పేపర్లలో అన్నమాట, అప్పట్లో పేపర్లలో ఈవెన్ ఫారిన్ కంట్రీస్ వరకు కూడా న్యూస్ వెళ్ళిపోయింది. ఏంటి, హిందీలో ఒక వజ్రాల వ్యాపారస్తుడు ఉన్నాడు, అయితే ఆయన తనని నేనే శ్రీకృష్ణుడిని, నాకు 16,108 మంది రాణులు కావాలి అని చెప్పారు అని చెప్పేసి చాలా అన్నమాట అక్కడ హంగామా అనేది జరిగింది. అక్కడ అప్పుడు అందరినీ తీసుకొని పోతున్నాడు, ఎత్తుకొని తీసుకొని పోతున్నాడు. మన अपने आप घरों से निकल करके वो लोग भागते थे, लेकिन बदनामी ब्रह्मा बाबा की होती थी। वो कहते थे सुरमा लगा करके जादू करते हैं, पता नहीं इनके साथ क्यों सब भाग जाते, इनके पास ही क्यों रहना चाहते కదా, చాలా అన్నమాట హంగామాలు జరిగి ఫస్ట్ స్టార్టింగ్ లో. అయితే ఇప్పుడు ఒక్కొక్కరికి మనము ఎక్కడ చెప్పుకొని తలలు కొట్టుకుంటాం చెప్పండి, ఎంతో మంది మనుషులు ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు ఆబులో కూడా ఎవరైనా వచ్చారనుకోండి మౌంట్ ఆబుకి, వాళ్ళు కూడా ఏమంటారంటే ఆబు నివాసీలు, అరే బ్రహ్మకుమారుల దగ్గరికి మీరు వెళ్తున్నారా, చూడండి వాళ్ళు మీకు మాయ చేసేస్తారు. ఏం మాయ చేస్తారంటే ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరిని, స్త్రీ పురుషులు ఇద్దరిని అన్నయ్యలు అక్కయ్యలు చేసేస్తారని చెప్తారు. ఇంకేవో అన్నమాట పనికిరాని విషయాలు, ఇంత పొడుగైన విషయాలు లంబి చోడి బాత్ బతాకర్ మాథా ఖరాబ్ కర్ దేతే. ఏవేవో విషయాలు అక్కడ ఇలా అంట, అలా అంట, ఇదంట, అదంట, పనికిరాని విషయాలు, వినని విషయాలన్నీ చెప్పి మీ తలంతా పాడు చేస్తారంటున్నారు బాబా. बाप कहते हैं तुम मुझे ज्ञान सागर वर्ल्ड ऑलमाइटी अथॉरिटी कहते हो। वर्ल्ड ऑलमाइटी अर्थात सर्वशक्तिमान, सब वेदों शास्त्रों आदि को जानने वाला. మరి బాబా అర్థం చేస్తున్నారేంటి, మీరు నన్ను జ్ఞానసాగరుడు, ప్రపంచం యొక్క ఆల్మైటీ అథారిటీ అని చెప్తారు కదా. మరి వరల్డ్ ఆల్మైటీ అంటే సర్వశక్తివంతుడు, అన్ని వేదాలు శాస్త్రాలు అన్నిటినీ తెలుసుకున్నటువంటి వారు. बड़े विद्वान को भी अथॉरिटी कहते हैं क्योंकि वह सब वेदों शास्त्रों आदि को पढ़ते हैं, फिर बनारस में जाकर टाइटल ले आते. అయితే చాలా పెద్ద పెద్ద విద్వాన్ లాంటి వాళ్ళు కూడా అథారిటీస్ అని చెప్తారు. అంటే వాళ్ళు ఎన్నో వేదాలు శాస్త్రాలు ఇవన్నీ చదువుతారు, తర్వాత బనారస్కి వెళ్ళి టైటిల్ ని తీసుకొస్తారంటున్నారు. महापोध्याय, महापाध्याय, श्रेष्ठ, 108 सरस्वती, यह सब टाइटल्स वहां ही मिलते हैं. బనారస్కి వెళ్తే అక్కడ మహాపోధ్యాయ, శ్రీ 108 सरस्वती इलांటి टाइटल्स अन्न अక్కడ దొరుకుతాయి అన్నమాట. जो बहुत होशियार होते हैं उनको बड़ा टाइटल मिलता है. शास्त्रों में जनक के लिए लिखा हुआ है, उसने कहा कि सच्चा ब्रह्म ज्ञान कोई हमको सुनाए. अब ब्रह्म ज्ञान तो है नहीं, बातें सारी यहाँ की है. परम धाम का क्या ज्ञान होता है, ब्रह्म महातत्व का क्या ज्ञान होता है? तत्व ना तो बोल सकता है, उसमें कोई ज्ञान की बात है, वो तो रहने का स्थान है, घर घर ही होता है.
घर में ज्ञान क्या होता है? कुछ भी नहीं होता और घर ना ही ज्ञान को समझा सकती है. మరి చాలా మంది హోషియార్ తెలివైన వాళ్ళు ఉంటారనుకోండి అందులో కూడా శాస్త్రాలు అవి చదివిన వాళ్ళు వాళ్ళకి చాలా పెద్ద పెద్ద టైటిల్స్ మంచి మంచి టైటిల్స్ దొరుకుతాయి అంటున్నారు. ఎలాంటి శాస్త్రాలు ఏం చెప్తాడు జనక మహారాజు గురించి చెప్తారు. అయితే వాళ్ళు ఏమంటారు సత్యమైనటువంటి బ్రహ్మ జ్ఞానం మాకు ఎవ్వరూ కూడా వినిపించలేరు అని చెప్తారు. ఇప్పుడు బ్రహ్మ జ్ఞానం అంటే పరంధామం బ్రహ్మ మహాతత్వం అదంతా పరమాత్మ అని అనుకుంటారు కదా. మరి ఆ జ్ఞానం అయితే మీకు ఎవరు విషయాలు ఇవ్వలేరు. ఎందుకంటే విషయాలన్నీ ఇక్కడ జరుగుతుంది. परम धाम में कोई पार्ट नहीं है ना, वहां कोई ज्ञान नहीं है, वहां कोई पार्ट नहीं है, वहां कोई हिस्ट्री नहीं है. हिस्ट्री जागृति आदि मध्य अंत पाप पुण्य सुख दुख सब कुछ इसी साकारी दुनिया में. तो इस मनुष्य सृष्टि के बारे में कहानियां हो सकती. परम धाम की क्या कहानी है, क्या कहेंगे కదా. పరంధామంలో ఏముండదు కదా, అక్కడ జ్ఞానం అనేది ఏముంటుంది చెప్పండి. బ్రహ్మమాతత్వం జ్ఞానం ఏముంటుంది, బ్రహ్మ జ్ఞానం అనేది ఉండదు. విషయాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ విషయాలు కహాని బడి బనాది అన్ని ఇక్కడ విషయాలు కానీ కథలు మాత్రం పెద్దగా తయారు చేసి చెప్తారంటున్నారు బాబా. क्या कहते शंकर पार्वती की कहानी भी लिखी हुई है. कितनी कहानियां बैठ बनाई है. शंकर ने पार्वती को कथा सुनाई. वास्तव में था शिव, उन्होंने फिर शंकर पार्वती का नाम दे दिया है. శంకరుడు పార్వతి యొక్క కథలు చెప్తూ ఉంటారు. ఎన్ని కథలు చూడండి తయారు చేసి పెడుతూ ఉంటారు. అంటే ఏం చెప్తారు, శంకరుడు పార్వతి దేవుడికి కథను వినిపించాడు. అది కూడా పర్వతాలపైకి తీసుకెళ్లి -डिग्री सेंटीग्रेड में अमरनाथ पर्वत पर ले जाकर के कथा सुने. इसलिए वहां पर अमरनाथ की मूर्ति प्रतिष्ठा करते, पूजा पाठ करते रहते. రకరకాల స్టోరీలు చెప్తూ ఉంటారు. శంకరుడు పార్వతికి కథను వినిపించారు అని. వాస్తవానికి శివబాబా ఆయన మళ్ళీ శంకర్ పార్వతి పేరును పెట్టేస్తారు అక్కడ. భాగవత్ ఆది మే యసా भी समय की बात है. భాగవతము వీటన్నిటిలో ఇప్పుడు ఉన్నటువంటి సమయానికి చెందినటువంటి విషయాలే ఉన్నాయంటున్నారు. फिर कहानी में बताते हैं उनको ख्याल आया राजा को यह ज्ञान जाकर दो. बाप भी समझाते हैं राजाओं को जाकर ज्ञान दो. तुम ही सूर्यवंशी थे, फिर चंद्रवंशी, वैश्यवंशी, शूद्रवंशी बने. మళ్ళీ ఏం చూపిస్తారంటే అక్కడ కథని వింటూ ఉన్నప్పుడు అన్నమాట ఆలోచించింది ఏంటంటే ఇది వెళ్ళి నేను రాజుకి చెప్తే బాగుండు. బాబా కూడా ఇప్పుడు చెప్తారు కదా, మీరు రాజులకి వెళ్ళి జ్ఞానం వినిపించండి. మీరే సూర్యవంశీలుగా ఉండేవారు, మీరే చంద్రవంశీలు, వైశ్యవంశీ, శూద్రవంశీగా అయిపోయారు. तुम्हारी राजधानी ही चट हो गई है. ఏమైంది, అందరి రాజధానులన్నీ సమాప్తమైపోయాయి. अब फिर सूर्यवंशी రాజధాని लेना हो तो పురుషార్థ్. మరి ఒకప్పుడు మీ దగ్గర ఉండేది ఇప్పుడు లేదు, పోగొట్టుకున్నారు, మళ్ళీ దాన్ని తిరిగి పొందాలి అని అంటే పురుషార్థం చెయ్యండి. राजयोग सिखाने वाला बाबा आया हुआ है, फिर आकर बेहद का स्वराज्य. రాజయోగాన్ని నేర్పించే తండ్రి వచ్చి ఉన్నారు కాబట్టి మళ్ళీ వచ్చి అనంతమైన స్వరాజ్యాన్ని పొందండి. राजाओं के पास भी बहुत चिट्ठियां जाती है, फिर उनको मिलती थोड़ी ही है. उनके प्राइवेट पोट्री चिट्ठियां देखते हैं, कितनी चिट्ठियां फेंक देते हैं. कोई में ऐसी जरूरी बात होती है तो उनको दिखा देती है. చూడండి బాబా ब्रह्मा बाबू को ऐसा अनुभव होता है ना, राजा महाराजों के साथ क्या क्या होता है, कैसे चलता है कारोबार. क्योंकि बाबा के परिवार वालों को भी वहां सभा में बुलाते थे, है ना. तो बाबा एक्सपीरियंस सुना रहे हैं. బాబా అంటున్నారు ఇక్కడైతే రాజధాని గురించి మీరు మీ రాజధాని అంతా పోగొట్టుకున్నారు, మళ్ళీ తిరిగి సూర్యవంశీ రాజధాని పొందాలంటే పురుషార్థం చేయండి. రాజయోగం నేర్పించేందుకే బాబా వచ్చున్నారు, మళ్ళీ వచ్చి అనంతమైన స్వరాజ్యాన్ని మీరు పొందండి. అయితే రాజుల దగ్గరికి కూడా చాలా మంది లెటర్స్ వస్తాయంట. అయితే ఆ రాజులకు అవన్నీ దొరుకుతాయి ఏంటి, వాళ్ళ ప్రైవేట్ ఎవరైనా పిఏనో ఎవరైనా ఉంటే అనుకోండి, వాళ్ళు ఫస్ట్ చదువుతారు. చదివి ఏం చేస్తారు, ఎన్నో లెటర్స్ ని పడేయడం కూడా పడేస్తారంటున్నారు. అంటే కొన్ని చాలా కంపల్సరీ తప్పనిసరి రాజుకు వినిపించాల్సిందే, లేదా వాళ్ళకి రాజుకు అవసరం ఉంది అలా ఏదైనా అనిపిస్తే అప్పుడు రాజుకి ఇస్తారంట.
कहते हैं अष्टापा ने जनक को सेकंड में जीवन मुक्ति का साक्षात्कार कराया। ये भी अब है, अब बाप कितना अच्छी तरह से बैठ तुमको समझाती। అష్టావక్ర చాలా అన్నమాట, గొప్ప తపస్వి, గొప్ప యోగి రాజ్ అని చెప్తారు. ఆయన జనక మహారాజుకి సెకండ్ లో జీవన్ముక్తి యొక్క సాక్షాత్కారం చేయించారని చెప్తారు. అవన్నీ ఇప్పుడు ఈ సంఘం యొక్క విషయాలు అంటున్నారు బాబా. ఇప్పుడు బాబా చూడండి ఎంత చక్కగా మీకు అర్థం చేయిస్తున్నారు. जो समझने वाले नहीं है, వింటున్నారా జ్ఞానంగా, जो समझने वाले नहीं है वह क्या करते, మీకు ఎలా తెలుస్తుంది, మీరు ఎలా ఐడెంటిఫై చేయగలరు ఫలానా వాళ్ళకి అర్థమవుతుంది ఫలానా వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంట, ఇక్కడక్కడ తిరుగుతుంటారు, బుద్ధి ఇక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. తిరగడం అంటే చూస్తూ ఉంటారు, దిక్కులు చూస్తుంటారు. ఇప్పుడు క్లాస్ లో కూడా పిల్లాడు కొత్తగా వెళ్ళాడనుకోండి, एकदम न्यू एंट्री अनమాట, न्यू एडमिशन हुआ है क्लास में, बच्चे का पहला दिन जाकर के क्लास में बैठेगा तो कुछ समझ में नहीं आएगा, क्या करेगा, इधर देखेगा उधर देखेगा, वो कौन आया कौन गया, बस सारा दिन ध्यान इसी में रहता है ना। ऐसे यहाँ पर भी जो समझने वाले नहीं है वह यहाँ वहां देखते रहेंगे। बाबा झट समझ जाते, उनकी बुद्धि में कुछ बैठता ही नहीं है। बाबा चारों तरफ देखते भी है, सभी अच्छी तरह सुनते हैं। మరి అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడక్కడ చూస్తూ ఉంటారంట. బాబా వెంటనే అర్థం చేసుకుంటారేంటి, వీళ్ళ బుద్ధులు ఏం కూర్చోలేదు అంటే నలువైపులా బాబా చూస్తూ ఉంటారు, అందరూ చక్కగా వింటున్నారా లేదా. फिर हमको देखने का चांस ही नहीं है, आप लोग सभी वीडियो ऑफ करके बैठे, आप लोग भी अच्छे से सुन रहे नहीं सुन रहे, ये नींद के नशे में सुन रहे, कैसे सुन रहे, वीडियो స్టూడెంట్స్ వింటున్నాం అత్తయ్య. ఆన్ చేస్తే కనిపిస్తారు, లేకపోతే కనిపించరు. వీడియోలు ఆన్ చేస్తే సరిగ్గా పని చేయట్లేదు. మరి బాబా చూస్తున్నారు, మనసులు తిరుగుతా అంటారు. బాబా నలువైపులో చూస్తూ ఉంటారంట, పిల్లలు సరిగా వింటున్నారా లేదా, అసలు ధ్యానంతో వింటున్నారా లేదా అని చెప్పేసి బాబా నలువైపులా చూస్తూ ఉంటారు. इनकी बुद्धि कहाँ भटकती रहती है, उबासी देते रहते हैं, ज्ञान बुद्धि में नहीं बैठेगा तो झुटके खाते रहेंगे, नुकसान हो जाता है కదా. బాబా ఏం చెక్ చేస్తారంటే నలువైపులా వీళ్ళ బుద్ధి ఎక్కడైనా తిరుగుతూ ఉందా, తిరుగుతూ ఉంటే ఏం చేస్తారు, అయితే ఆవలింతలు తీస్తారు, లేకపోతే కునుక్పాట్లు పడుతూ ఉంటారు. कल कोई कह रहे थे अभी वीडियो में जब सुनते हैं ऐसे ऑनलाइन में सुनते हैं तो मुरली बहुत लंबी चौड़ी लगती है, जब सम्मुख आकर के सुनते हैं तो मजा आता है. సేమ్ అంతే కదా, క్లాస్ టైం అంతే కదా, 7 to 8. మరి ఆన్లైన్ లో వినండి, సెంటర్ లో వచ్చి వినండి. ఆన్లైన్ లో వింటే ఏమనిపిస్తుంది, అబ్బా ఇంకా ఎంతసేపు, ఇంకా ఎంత ఉంటుంది మురళి, మీటే బచ్చే ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు, అవునా. అది ఇక్కడికి వచ్చి చూసుకోండి, సమ్ముఖంలో మజా వస్తుంది అనమాట, టైమే తెలియదు. तो बाबा भी चेक करता था, बाबा बहुत स्ट्रिक्ट था. అంటే చూస్తారన్నమాట, వీళ్ళ బుద్ధిలో కూర్చుంటుందా లేదా, వీళ్ళకి అర్థమవుతుందా లేదా, అన్ని వైపులా అన్ని కూడా చూస్తూ ఉంటారు. ज्ञान बुद्धि में नहीं बैठेगा तो झुटके खाते रहेंगे, नुकसान हो जाता. कराची में इन बच्चों की भट्टी थी, कोई झुटका खाता था तो फिर झट बाहर निकाला जाता था. सुन रहे, చూడండి ఎంత స్ట్రిక్ట్ ఉండేవాడు బాబా. కరాచీలో బాబు మురళి చెప్పేటప్పుడు ఎవరైనా అన్నమాట ఇట్లా జుట్కా వింటున్నారు, కొంచెం ఇట్లా పొంపాలు పడుతుంటే బయటకు పంపించేసేవారంట. बहुत स्ट्रिक्ट रहता था बाबा. ऐसे ही दीदी मनमोहिनी दीदी का तो मास चल रहा है ना, दीदी के बारे में भी कहते बहुत रमणीक भी है, बहुत गंभीर. अगर दीदी को कोई नियमों का उल्लंघन किया हुआ किसी की बात पहुंची तो देखना, बहुत कान पकड़ती थी. दीदी से बहुत डरते थे, क्योंकि दीदी में परखने की भी शक्ति बहुत थी, योग की शक्ति बहुत थी, तो तुरंत पहचान जाती थी इन्होंने क्या गलती किया है. प्यार भी देती थी, प्यार के साथ साथ शिक्षा भी देती है.
तो बाबा भी बहुत स्ट्रिक्ट रहता था। कराची में इन बच्चों की भट्टी थी, कोई झुटका खाता था तो फिर झट बाहर निकाला जाता था। अपने ही बैठते थे, अपने ही बैठते थे, बाहर का कोई आता नहीं था। शुरू में इनका बड़ा पाठ चला है, लंबी हिस्ट्री है। అంటే లోపల లోపల ఉన్న వాళ్ళే 380 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 350 మెంబర్స్ వాళ్ళే ఉండేవాళ్ళు కదా మురళిలో. బయట వాళ్ళు ఎవరు వచ్చి కూర్చుని వాళ్ళు కాదనమాట. ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఏం అర్థం అవ్వదు కాబట్టి. అంటే మొట్టమొదటిలో వారి యొక్క పాత్ర నడిచింది, చాలా పెద్ద హిస్టరీ అంటున్నారు బాబా. शुरू में तो बच्चा बहुत ध्यान में चली जाती थी, अभी तक भी कहते रहते हैं जादू है। స్టార్టింగ్ లో చాలా మంది ట్రాన్స్ లోకి వెళ్ళేవారు కదా, వాళ్ళకి శ్రీకృష్ణుడు కనిపించేవాడు, వేరే వేరే ఎవరి మీద భావన ఉంటే వాళ్ళు కనిపించేవాడు. అయితే బాబా అంటారు ఇప్పటికీ అంటూ ఉంటానంట, బ్రహ్మకుమారిలు మాయ చేస్తారు. మాయ చేస్తారా? అప్పుకే జాదూ కియా? వాళ్ళకి అనిపిస్తుంది అట్లా. आपके ऊपर कोई जादू किया? అందరి పైన జాదూ చేసామా మేము? అక్కడికి పోతే ఈ తినద్దా ఈ తినద్దా అంటారు. ఏం జాదూ పట్టింది మీకు? ఏం జాదూలోకి వచ్చేసారు మీరు? బాబా యొక్క ప్రేమ అనే జాదులో, బాబా యొక్క స్నేహం అనే జాదులో, ఈశ్వరీయ జాదు కదా. ఇక్కడ దేహదారులు ఏం చేయటం లేదు ఇక్కడ కదా. ఈశ్వరీయ జాదు, ఈశ్వరీయ పరమాత్మ యొక్క జ్ఞానము, సత్య జ్ఞానము వినాలని అని ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరిక తీరుతున్నప్పుడు ఆ జాదులోకి వచ్చేస్తామండి. ఇక్కడ ఏముంటది కదా. तो बाबा कहते अभी तक भी कहते रहते जादू है, परम पिता परमात्मा को जादूगर कहते हैं ना। शिव बाबा देखते हैं इनका बहुत प्रेम है, तो देखने से ही जट ध्यान में चले जाते। అయితే ఇక్కడ కూడా అన్నమాట పరంపిత పరమాత్మని ఏమంటారు? జాదూగర్ అని చెప్తారు. అంటే బాబా చూస్తూ ఉండేవారు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కూర్చున్నారు, బాబా యోగంలో కూర్చున్నారు, చాలా ప్రేమ, బాబా అంటే అతి ప్రేమ, పూర్తిగా ప్రేమలలా నిమగ్నమైపోయి కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్ళేవారంట. వైకుంఠ తో भारतवासियों का बहुत प्यारा है, कोई मरता है तो भी कहते हैं वैकुंठवासी हुआ, स्वर्गवासी हुआ। अभी ये तो है ही नर्क, सब नर्कवासी है, तब तो कहते हैं फलाना स्वर्गवासी हुआ। మరి వైకుంఠం అయితే భారతదేశవాసులకి చాలా ప్రియమైంది. ఎవరైనా చనిపోయినేమంటారు, వెంటనే వైకుంఠానికి వెళ్ళారండి అంటారు, స్వర్గానికి వెళ్ళారండి అంటారు, స్వర్గస్థులయ్యారని చెప్తారు. ఇప్పుడైతే నరకం ఉంది కదా, అందరూ నరకవాసులు, అందుకే అంటారు ఫలానా వారు స్వర్గవాసులుగా అయ్యారు అని. परंतु स्वर्ग में तो कोई जाता ही नहीं है, अभी सिर्फ यह तुम जानते हो हम स्वर्गवासी थे, फिर 84 जन्म ले नरकवासी बन गए हैं। ఎవరు స్వర్గానికి వెళ్ళమంటున్నారు బాబా. ఇప్పుడు మీకు తెలుసు అన్నమాట, మనం స్వర్గవాసులుగా ఉండేవారము, మళ్ళీ 84 జన్మలు తీసుకుని నరకవాసులుగా అయిపోయాము. अब फिर बाबा स्वर्गवासी बना रहे हैं। स्वर्ग में है राजधानी, రాజధాని में बहुत पद है। తిరిగి మళ్ళీ మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. అయితే స్వర్గంలో ఏముంటుంది? రాజధాని ఉంటుంది. రాజధానిలో మళ్ళీ ఎన్నో పదవులు ఉంటాయి కదా. पुरुषार्थ कर नर से नारायण बनना है, तुम जानते हो या मम्मा बाबा भविष्य में लक्ष्मी नारायण बनते हैं, अभी पुरुषार्थ कर रहे हैं, इसलिए कहा जाता है फॉलो मदर फादर। మరి పురుషార్థం చేసి లక్ష్మీనారాయణగా కావాలి. ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు కదా, అందుకే ఏం చెప్తారు, ఇప్పుడు లక్ష్మీనారాయణ చూడండి, మమ్మ బాబా ఫస్ట్ నెంబర్, నెక్స్ట్ లక్ష్మీనారాయణ వాళ్ళే అవుతారు. కాబట్టి ఫాలో మదర్ ఫాదర్, जैसे यह पुरुषार्थ करते हैं तुम भी करो, ये भी याद में रहते स्वदर्शन चक्रधारी बनते हैं। तुम बाबा को याद करो और वर्षे को याद करो। బాబా మమ్మ బాబా ఎలా పురుషార్థం చేస్తారో మీరు కూడా అలాగే పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. అంటే ఏం చేయాలంట? స్వదర్శన చక్రధారులుగా తయారు కండి. మీరు బాబాను గుర్తు చేయండి, మరియు వారసత్వాన్ని కూడా గుర్తు చేయండి. त्रिकालदर्शी बनो, तुमको इस सारे चक्र का ज्ञान है, इसमें तत्पर रहो, औरों को समझाते रहो. త్రికాలదర్శులుగా కండి, మీకు మొత్తం సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఉంది, దీంట్లోనే మీరు
తత్పరలే ఉండండి, నిమగ్నమే ఉండండి, వేరే వాళ్ళకు కూడా అర్థం చేస్తూ ఉండండి. इस सर्विस में ही लगे रहेंगे तो और कोई धंधा आदि याद नहीं पड़ेगा. బాబా యొక్క ఈ సేవలోనే మీరు ఉన్నారనుకోండి, వేరే వ్యాపారాలు ఇది అది ఏది కూడా మీకు జ్ఞాపకమే రాదు అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सीखे लगे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार सुनेंगे. फर्स्ट पॉइंट, सतयुग में ऊंच पद पाने के लिए, सतयुग में ऊंच पद पाने के लिए माता पिता को पूरा पूरा फॉलो करना है. वे भी बाबा ने कहा मम्मा बाबा को फॉलो करो, ये नंबर 1 లక్ష్మీ నారాయణ बनते हैं. సత్యుగంలో ఉన్నత పదవిని పొందాలి అంటే తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయండి. సత్యుగంలో ఉన్నతమైన పదవిని పొందాలి అంటే తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయండి. उनके समान पुरुषार्थ करना है. వారి సమానంగా పురుషార్థం చేయండి. వారి సమానంగా పురుషార్థం చేయండి. సేవా మే తత్పర్ रहना है. సేవలో తత్పరలే ఉండాలి. बाबा की सेवा में तत्पर रहना है. एकाग्र को पढ़ाई करनी है. సేవలో తత్పరలే ఉండాలి, మళ్ళీ ఏకాగ్ర చిత్తులుగా ఉంటూ చదువుకోవాలి. ఏకాగ్ర చిత్తులుగా ఉంటూ చదువుకోవాలి. एकाग्र हो पढ़ाई करनी है. सेकंड पॉइंट, याद का सच्चा चार्ट रखना है. సెకండ్ పాయింట్ ఏంటి, బాబా స్మృతి ఎంత సమయం చేస్తున్నాను అనే చార్ట్ సత్యాతి సత్యంగా పెట్టాలి. मान लीजिए सच्चा चार्ट माना आप 4 घंटा बैठे तो 4 घंटा, लेकिन किया कितने घंटे, कितना समय बाबा की याद में बैठे, वो सच्चा लिखना है. अपने को आत्मा समझ बाबा को याद करना है. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయాలి. దేహధార్యం को याद नहीं करना है. దేహము మరియు దేహదారులని జ్ఞాపకం చేయకూడదు. దేహము మరియు దేహదారులని జ్ఞాపకం చేయకూడదు. याद का सच्चा चार्ट रखना है. अपने को आत्मा समझ बाबा को याद करना है. देह व देहधारियों को याद नहीं करना है. बाबा ने कहा अंत मते सोगति, अंत में अगर देहदारी की याद में मरेंगे तो खेल खत्म. फिर दैहिक दुनिया में जाकर के जन्म लेना पड़ता है ना. इसलिए बाबा कहते आज का वरदान, सदा साथीपन की स्मृति और साक्षी स्टेज का अनुभव करने वाले, सदा साथीपन की स्मृति और साक्षी स्टेज का अनुभव करने वाले शिवमयी शक्ति स्वरूप कंबाइंड भव. 2-3 दिन से देखो बाबा कितने अच्छे टाइटल्स दे रहे, सम्मान दे रहे. శివమయి శక్తి స్వరూప్ కంబైన్డ్ భవ. సదా బాబాని తోడుగా పెట్టుకుని ఆ తోడు యొక్క స్మృతి మరియు సాక్షి స్టేజ్ యొక్క అనుభవాన్ని చేసుకుని శివమయి శక్తి స్వరూప కంబైన్డ్లుగా కండి. అంటే ఎప్పుడు నాకు తోడు, మేరా సాథీ కౌన్ హే, ఇస్ స్మృతి మే రహతే హమేషా హర్ పరిస్థితి మే సాక్షి స్టేజ్ కా అనుభవ కర్నే వాలే శివమయి శక్తి స్వరూప్ కంబైన్డ్ భవ. అంటే నా తోడు ఎవరు అనే స్మృతిలో ఉంటూ ఎప్పుడు ఏ పరిస్థితులైనా సరే సాక్షి యొక్క స్థితిలో
సాక్షి యొక్క స్టేజ్ ని అనుభవం చేసుకుని శివమయి శక్తి స్వరూపులుగా కంబైన్డ్లుగా కండి. శక్తి స్వరూప कंबाइंड आत्मा कंडी. विस्तार जैसे आत्मा और शरीर दोनों का साथ है, जब तक इस सृष्टि पर पाठ है तब तक अलग नहीं हो सकते, ऐसे ही शिव और शक्ति दोनों का इतना ही गहरा संबंध है. अंडरलाइन की पॉइंट है, डबल अंडरलाइन कीजिए. बाबा क्या कह रहे, आत्मा शरीर का कैसा लास्ट तक साथ है, ऐसे शिव और शक्तियों का भी इतना ही गहरा संबंध है. ఏ విధంగానైతే ఆత్మ మరియు శరీరము రెండు కూడా తోడుగా ఉంటాయి. అంటే ఎంతవరకు ఈ సృష్టిలో పాత్ర ఉంటుందో అంతవరకు ఆత్మ శరీరానికి వేరుగా కాలేదు. మరి అదే విధంగా శివుడు మరియు శక్తి ఇద్దరికి కూడా అంతే చాలా లోతైన సంబంధం ఇద్దరి మధ్యలో ఉంది అంటున్నారు బాబా. जो सदा शिवमयी शक्ति स्वरूप में स्थित होकर चलते हैं तो उनके लगन में माया विघ्न नहीं डाल सकती. बराबर అయితే సదా శివమయంగా శక్తి స్వరూపం యొక్క స్థితిలో ఉంటారు, నడుచుకుంటారు. వారి ఆసక్తి ముందు మాయ విఘ్నాలను వేయలేదు. कहते ना लगन में विघ्न खत्म. वे सदा साथीपन का और साक्षी स्टेज का अनुभव करते हैं. అలాంటి వాళ్ళు ఎప్పుడు తోడుని, బాబా యొక్క తోడుని, సాక్షిపనం యొక్క స్టేజ్ ని అనుభవం చేసుకుంటారు. ऐसे अनुभव होता है जैसे कोई साकार में साथ. ఎంత క్లియర్ గా వాళ్ళకి అనుభవం అవుతుంది అంటే సాకారంలో సమ్ముఖంలో శరీరంతో మీకు ఎవరైనా తోడుగా ఉన్నట్టు బాబా యొక్క తోడుని అనుభవం చేసుకుంటారు. ఏమైంది అక్కయ్య? ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది శివుడు మరియు శక్తి ఇరువురు అంటే శివశక్తులు బాబాతో పాటు మనం కంబైన్ స్వరూపం కదా. టైటిల్ మాటలు ఏమంటాడు బాబు? శివశక్తి కంబైన్ స్వరూపం. అలాగే మొన్న చెప్పిన పాండవపతి అన్నయ్యలు పాండవులైతే వాళ్ళు ఎవరితో పాటు? పాండవపతి శివబాబాతో పాటు ఉన్నట్టు. నేను శక్తి అనుకుంటే బాబా శివుడు, నేను శక్తి, శివశక్తి ఇద్దరము కలిసి ఉన్నాం, కంబైండ్ స్వరూపం. అర్ధనారీశ్వరుడు కదా, అలాగే శివబాబాని ఎప్పుడు తోడుగా పెట్టుకొని నేను నా బాబా, మే और मेरा బాబా, శివ్ और శక్తి కంబైండ్ స్వరూపం. అంటే నేను వేరు, బాబా వేరు కాదు, నాతో పాటే బాబా ఉన్నారు, నేను బాబాతో పాటే ఉన్నాను. శక్తి అంటే ఇప్పుడు మనం, ఓకే, శక్తులు అంటే శక్తులు మనం కదా. బాబా శివశక్తులు పాట కూడా ఉంచాం, శివశక్తి ఆగే ధరతి పే అని చెప్పేసి. మనమే కదా కాబోయే దేవతలం. శక్తి అంటే అవతారాలు ఏం చెప్తారు? కాళీ, దుర్గా, సరస్వతి, లక్ష్మి, ఇవన్నీ ఎవరు? మనమే కదా. కాబోయే దేవి దేవతలు మనమే కదా. మనం శక్తులము, బాబా శివుడు. శివుడు నుంచి శక్తిని తీసుకున్న శివశక్తులం మనం. అందుకే బాబా టైటిల్ లో శివశక్తి పాండవ సైన్యం అని చెప్తారు. పాండవులు అంటే అన్నయ్య. पांडवपति के साथ, बाबा के साथ है, और हम शिव शक्ति बाबा के साथ है. स्लोगन निर्विघ्न और एक रस स्थिति का अनुभव करने के लिए एकाग्रता का अभ्यास करो. ఇప్పుడు నిర్విఘ్నంగా ఏకరసం యొక్క స్థితిని, ఒకే మాదిరిగా స్థితిని అనుభవం చేసుకోవాలి అంటే ఏకాగ్రత యొక్క అభ్యాసం చేయండి. అంతే కదా, కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోవాలి. ఎంత కాన్సన్ట్రేషన్ పవర్ ఉంటే అంత విఘ్నాలు సమాప్తం అవుతాయి, ఏకరస స్థితి ఉంటుంది. అభి బాబన్ కి లగన్ మే విఘ్న ఖతం. సో నిర్విఘ్న, విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్, లగన్, ఆసక్తి, బాబా మీద ప్రేమ, స్నేహం ఎక్కువగా ఉండాలన్నమాట. అందుకనే దాని ప్రాక్టీస్ ని ఎక్కువగా చేసుకోవాలి. निर्विघ्न और एक रस स्थिति का अनुभव करने के लिए एकाग्रता का अभ्यास करो. मनमोहिनी दीदी जी के विशेषताएं हम सुन रहे हैं. मैच का पॉइंट, जितना गंभीर उतना रमणीक. दीदी को बहुत गंभीर और रमणीकता का बैलेंस उस रूप में देखा है.
చాలా గంభీరంగా ఉండేవారు. ఎంత గంభీరంగా ఉండేవారో మళ్ళీ అంతే రమణీయంగా కూడా దీది ఉండేవారు. दीदी इतनी अंतर्मुखी रहती जो उनके मुख से कभी व्यर्थ बोल नहीं निकलते. గంభీరత అంటే దీది ఎంత అంతర్ముఖిగా ఉండేవారంటే వారి నోటి నుంచి ఎప్పుడు కూడా వ్యర్థమైన మాటలు వచ్చేవి కాదు. కభీ కిసి కా పరిచింతన్ పరదర్శన్ నహీ కర్తి. ఎప్పుడు దీది ఎవరి గురించి పరిచింతన పరదర్శన చేసేవారు కాదు. उनके जीवन में गंभीरता के साथ रमणीकता का बैलेंस था. వారి జీవితంలో గంభీరతతో పాటు రమణీకత యొక్క బ్యాలెన్స్ కూడా ఉండేది. वे सभी से अलौकिक चिट चैट करके खूब रिफ्रेश कर देती. ఆమె దీది అందరితో అలౌకికంగా అన్నమాట ఆత్మిక సంభాషణ చేసి అందరినీ రిఫ్రెష్ చేసేవారు. उनके साथ बहुत रमणीकता से खेल पाल करती. అంటే వాళ్ళతో చాలా రమణీకతతో ఆడుకోవడం అనేది కూడా చేసేవారు అన్నమాట. पहले भी बताए थे ना, मुरली के बाद 1 घंटा मुरली में से प्रश्न निकाल करके सबको पूछते थे और उसको क्या कहते थे, बैडमिंटन. మురళి కా బ్యాడ్మింటన్ ఏమనేవారంటే దాన్ని మురళి యొక్క బ్యాడ్మింటన్ అనేవారు అనమాట. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ हालांकि सभी मुरली सुनते थे, लेकिन दीदी मुरली से ऐसे ऐसे क्वेश्चन आंसर निकालती थी कई बार फेल हो जाते थे बच्चे. సేమ్ మురళి అన్నమాట, అందరూ వినేవారు. కానీ దీది ఎంత చక్కగా అన్నమాట మనని చింతన చేసి ఆ మురళి చెప్పేవారు అంటే దాంట్లోంచి క్వశ్చన్స్ తీసేవారంటే చాలా మంది అసలు చెప్పలేకపోయేవారు అన్నమాట, ఫెయిల్ అయిపోయేవారు. దీది అడిగే ప్రశ్నలు చెప్పలేక ఫెయిల్ అయిపోయేవారు అన్నమాట. అంత సూక్ష్మంగా బాబా యొక్క మురళిని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకునేవారు దీది. जुलाई मास का तपस्वी जीवन के लिए होमवर्क, अब लगन की अग्नि को प्रज्वलित ज्वाला रूप बनाओ. अब लगन की अग्नि को ज्वाला रूप बनाओ. 9th पॉइंट, पावरफुल मन की निशानी है सेकंड में जहां चाहे वहां पहुंच जाए. పవర్ఫుల్ శక్తిశాలి మనసు యొక్క గుర్తేంటి, సెకండ్ లో మీరు ఎక్కడ కావాలంటే అక్కడది చేరుకోగలగాలి. मन को जब उड़ना आ गया, प्रैक्टिस हो गई तो सेकंड में जहां चाहे वहां पहुंच सकता है. तो ఒక్కసారి మీ మనసుకి ఎగరడం అనేది వచ్చేసింది అనుకోండి, అభ్యాసం అయిపోయింది అనుకోండి, సెకండ్ లో ఎక్కడ కావాలంటే అక్కడికి చేరుకోగలుగుతుంది. अभी अभी साकार वतन में, अभी अभी परमधाम में सेकंड की रफ्तार है. अभी सी अभ्यास को बढ़ाओ. ఇప్పుడిప్పుడే ఈ సాకార ప్రపంచం, ఇప్పుడిప్పుడే మళ్ళీ పరంధాము. बाबा तीनों कालों का सैर कराते ना, अभी अभी साकारी, अभी अभी आकारी, अभी अभी నిరాకారి. అంటే సెకండ్ యొక్క వేగంతో అది చేరుకోగలుగుతుంది. ఇప్పుడు అలాంటి అభ్యాసాన్ని పెంచుకోండి. अभी हम सोचते रहे मैं आत्मा फरिश्ता हूँ, फरिश्ता उड़ ही नहीं सकता, यहीं पे बैठा हुआ है. वो नहीं, जैसे सोचा बस फरिश्ते के स्वरूप में सूक्ष्मतन पहुंच गए. और मैं आत्मा बिंदु स्वरूप, जैसे सोचा बस परमात्मा परम धाम के पास बिंदु रूप में स्थित हो जाए. ऐसा अभ्यास चाहिए अभी. अच्छा, ओम शांति. ఏం చెప్పారు బాబా ఈరోజు మురళిలో, ఏం విన్నారు? क्या कहा बाबा ने आज? మన భాగ్యాన్ని తయారు మనకి జ్ఞానాన్ని ఇచ్చి భాగ్యవంతులుగా తయారు చేస్తున్నారు. बिगड़ी को बनाने के लिए आए हैं, तकदीर देने के लिए. तकदीर बनाने के लिए बाबा आए हैं. बिगड़ी को बनाने वाला बाप आया है, बच्चों का तकदीर बनाने. और స్మృతి యాత్రలకు ఉన్న వాళ్ళు ఎప్పుడు అటు ఇటు ఆలోచనలు పోకూడదు, అలాంటి వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు అని చెప్పారు బాబా. దాని అంతేకాకుండా తమని తామే నష్టపరుచుకుంటారు కూడా చెప్పారు. ఆత్మ అనుకొని కేవలం ఒక్క బాబాని గుర్తు చేయండి. ఆత్మ ఒక చిన్న బిందువు కదా అని చెప్పారు బాబా.
త్రిమూర్తి చిత్రం పెట్టి అందరికి దారిని చూపియాలి. నోట్తో చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా, చిత్రాలు చూపించి మనం చెప్తే అర్థం అవుతుంది అని చెప్పారు. మనుషులు ముఖ్యమైన పొరటు భగవాన్ సర్వవ్యాపి అనడమే అని చెప్పారు బాబా. అదే అతి ఎవరైతే ఎక్కువసేపు ఏ విషయాన్ని ఆలోచిస్తారో వారికి అంతిమంలో కూడా అదే గుర్తుకొస్తుంది. అందుకే భగవంతుని ఎంతసేపు మనం నిత్యం గుర్తు చేసుకుంటామో అంతగా మనకి ఆఖరి క్షణాల్లో కూడా భగవంతుడు గుర్తుకొస్తాడు. అంతిమతే సోగతి. అందుకే అంటే అంతిమంలో ఒక్క భగవంతుడు గుర్తు రావాలంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలి. సదా ఎంతగా గుర్తు చేస్తే అంత పవిత్రంగా అవుతారని కూడా అన్నారు. బాబా జాదుగర్ అయిన బాబా జాదుగర్. బాబా చెప్పారు ఈరోజు జాదుగరు. బాబా ఎవరి సద్గతి లేరు. బాబా మనుషులు ఎలా అవుతారంటే పురుషార్థం చేస్తారో మీరు కూడా అలా పురుషార్థం చేయండి అని చెప్పారు బాబా. మమ్మ బాబా ఎలా పురుషార్థం చేస్తారో అలా వాడు మమ్మ బాబా. నరు నుండి నారాయణ, నారు నుండి లక్ష్మీకాంత్. ఫస్ట్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ ఎవరైతే పురుషార్థి ఆత్మలు ఉన్నారో వారిని కల్పం యొక్క ఆఖరిలోనే భగవంతుడు వస్తారు. ప్రతి యుగంలో రారు. 5000 సంవత్సరాలకు ఒక కల్పం, దాని చివరిలో సంగమ యుగంలోనే వస్తారు. అప్పుడే ఆత్మలన్నీ తమ తమ జన్మలను పూర్తి చేసుకుంటాయి. వచ్చి అందరికి గతిని సద్గతిని ఇస్తారు అని చెప్పారు. ఆత్మని పావనంగా చేసుకోవాలంటే ఒకే ఒక యుక్తి, మనసులో ఒక తండ్రినే గుర్తు చేయాలి, మన్మనాభవ. వేరే వాళ్ళు ఏంటి వింటున్నారా, నిద్రపోతున్నారా? ఏ ఉలుకు లేదు పలుకు లేదు. విన్నారా? మురళి అర్థమైందా? ఏం అర్థమైంది? ఏం చెప్పారు బాబా ఈరోజు? మురళి మెయిన్ హెడ్డింగ్ ఏంటి చెప్పండి. మెయిన్ హెడ్డింగ్ ఏంటి? మీ యొక్క చెడిపోయిన దాన్ని బాగు చేసేదానికి బాబా వచ్చారు. మన అదృష్టాన్ని మేల్కొల్పేదానికి బాబా వచ్చారు. భాగ్యవంతులుగా చేస్తారు. ఇంకా క్వశ్చన్ ఏంటి ఈరోజు? ప్రశ్న ఏంటి? అదృష్టాన్ని మేల్కొల్పే ఆత్మిక బట్టీలో ఉన్నటువంటి నియమాన్ని గురించి అడిగారు బాబా. ఏంటి నియమం ఏంటి? అటు ఇటు చూడకూడదు, కాన్సన్ట్రేషన్ తోటి జ్ఞానమే వినాలి, కొనికి పాటలు పడకూడదు, వాయుమండలాన్ని పాడు చేయకూడదు. బాబా వరదానం బాగుంది ఈరోజు. సదా తోడు యొక్క స్మృతిని మరియు సాక్షి స్థితిని అనుభవం చేసి శివమయి శక్తి స్వరూప కంబైన్డ్ భవ. ఎలాగైతే ఈ సృష్టిలో మన పాత్ర ఉన్నంత కాలం ఆత్మ శరీరం కలిసి ఉంటాయో అలాగే శివునితో మన శక్తులు అలాగే కలిసి మంచి సంబంధం ఉంటుంది, లోతైన సంబంధం. అంటే బాబాతో పాటుగా ఉంటే ప్రతి పరిస్థితిని, వచ్చే ప్రతి పరిస్థితిని మీరు సాక్షిగా ఉండి చూస్తారు. उसमें इन्वॉल्व हो जाएंगे तो दुख शांति की आपको भी लहर लग जाती है. जब उसे डिस्कस करके देखेंगे तो फिर साक्षी दृष्टा स्थिति में बहुत सेफ रहेंगे. ऐसे बाबा के साथ कंबाइंड स्वरूपधारी बन करके हम क्या करना है, इस सृष्टि में जो भी नाटक चलता है स्टेज पे वो सब साक्षी होकर के अनुभव करना है. तो ऐसा लगता है कि बाबा मेरे साथ साथ है. బాబా సాతిపన్న అనుభవం అవుతుంది, విఘ్నాలు కూడా రావు అన్నారు. నిర్విఘ్నంగా అవ్వాలంటే ఏకాగ్రత అభ్యాసాన్ని చేసుకోవాలి. ఏకాగ్రత శక్తిని మనలో మనము పెంచుకోవాలి.
అది జనక మహారాజుని గురించి చెప్పారు బాబా. ఒక్క సెకండ్లో జనక మహారాజు జీవన్ముక్తి పొందారు. అష్టావక్రకుడు చాలా తపస్సు చేశాడు కదా అని చెప్పారు బాబా. రావణాసురుడు వస్తే చెడిపేశాడు. బుద్ధిని లంకలో ఉంది. रावण बिगाड़ता है फिर सुधारने वाले एक बात శ్రీరాముడు పాడు చేస్తాడు కానీ పాడైన దాన్ని చెడిపోయిన దాన్ని బాగు చేసేవారు శివబాబా. బాబా అనే అక్షరం ఎంత బాగుంది అని చెప్పారు బాబా. అచ్చా. హోంవర్క్ ఇవ్వండి అక్కయ్య. రోజు హోంవర్క్ ఇవ్వండి అక్కయ్య, చేస్తాము హోంవర్క్. ఏం చేస్తారు ఈరోజు హోంవర్క్ ఏం చేస్తారు? అది 6వ తేదీ పెట్టారు అక్క, మీరు బాగుంది. 6వ తేదీ మురళిది పెట్టారు కదా, బాగుంది. ఇప్పుడు పెట్టాను. ఆ? అచ్చా ఓకే ఓకే రైట్ రైట్ అర్థమైంది. క్విజ్ లాంటిది కదా. భారతదేశం ఏంటి అనేది బాగున్నది ప్రశ్న. అది. अच्छा बाबा को याद करेंगे. मीठे बच्चे बोलिए कितने मीठे हैं। मीठे बच्चे बोलिए कितने मीठे हैं। मीठा हमें बनाते बाबा, मीठा हमें बनाते बाबा। आप बड़े ही मीठे हैं। मीठे बच्चे बोलिए कितने मीठे हैं। हम कहते कुर्बान आप पे बाबा, ये दिल जान है। जान नहीं कुर्बान बच्चों, करना तुम्हें जहान है। प्यार भरी इन शिक्षाओं से, प्यार भरी इन शिक्षाओं से सबके दिल को जीते हैं। मीठे बच्चे बोलिए कितने मीठे हैं। खार चुन लिए
खुशबू भर हर जिंदगी महकाई है। नाच उठे हैं मन मयूर जब मुरली मधुर सुनाई है। इसी राग में भाग्य जगाना, इसी राग में भाग्य जगाना, आपसे हम भी सीखे हैं। मीठे बच्चे मीठे बच्चे, बोलिए कितने मीठे हैं। नाज उठाते हमें बिठाते, आप तो अपने कंधों पर। याद प्यार दे करते नमस्ते, बलि बलि जाते बच्चों पर। ऐसे प्यार का मधुरस पी के, ऐसे प्यार का मधुरस पी के, सब रस लगते फीके हैं। मीठे बच्चे मीठे बच्चे, बोलिए कितने मीठे हैं। मीठा हमें बनाते बाबा, मीठा हमें बनाते